తాత యొక్క భార్య గొడవ పెట్టి వెళ్ళింది. అందుకు ఆమె కోసం మేము వెతుకుతూ తిరుగుతూ చూపిస్తాను. మా ముసలోడు రేషన్ బియ్యం తీసుకురాలని చెప్పి అడిగి మా నాయనమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది. మా నాయనమ్మ ఎటుపోయిందో అని చేసి మేము వెతుకుతున్నాం. చూడండి మా నాయనమ్మ గురించి. మా నాయనమ్మ ఎవరో మీకు తెలుసా? చూపిస్తా చూడండి మా నాయనమ్మని. చూడండి ఇప్పుడు మా తాతయ్య మా నాయనమ్మ చాలా మంచి ఫ్యామిలీ. ఇద్దరు చాలా మంచి వాళ్ళు. మా తాత మా నాయనమ్మ రోజు చాక్లెట్ కొనుకొచ్చి ఇస్తాడు. అయితే ఇది ఓర్వక మా నాయనమ్మ వాళ్ళ బావ. చూడండి వాడిని కూడా చూపిస్తా. మా నాయనమ్మల బావ నేను కాదు కానీ మా నాయనమ్మల బావ నాలా ఉంటాడు. చూపిస్తా. వాడు చేతపడి చేసింది ఈ గుళ్ళల్లో. వాడిని చూపిస్తా. గుడి వీడియో అండి చేతబడి చేసింది మా తాతకు మా నాయనమ్మ కాకుండా చేసిన రణదేవ్ బిల్ల వీడే. ఈ రణదేవ్ బిల్ల వీడే పాపం మా నాయనమ్మకున్న మా తాతకు చేతబడి చేశాడు. చేసేది కాక ఇక్కడ డ్యాన్స్ వేస్తాడు చూడండి వీడు. ఇగో ఈ అవుపడుతున్న గుట్టెనకనే ఈ ట్రంప్ అనే వ్యక్తి చేతబడి చేశాడు. చేతబడి చేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు, జీడిగింజలు ఇవన్నీ కలిపి చేతబడి చేస్తే మా తాత లైఫ్ ఆగమైపోయి అన్నం తినక ఏం తినాలో అర్థం అవుతలేదు మా తాతకి. ఏమైనా తిను తాతయ్యా అని మేము అంటే మా తాత అసలే నేను తినను అంటాడు. మరి ఏం తింటావు అని గట్టిగా మేము అడిగితే మా తాత ఏం తింటాడో చెప్పాడా? పుట్టగొడుగులు తింటాడట. పుట్టగొడుగులు. నాకు పుట్టగొడుగులే కావాలి, నేను పుట్టగొడుగులే తింటా అనేసి పుట్టగొడుగు తెప్పించుకొని రోజు తింటాడు. ఈ పుట్టగొడుగు తినేది కాక ఇరాన్ చాయ్ తాగుతాడు. మేము ఇంటి చుట్టూ తిరిగి పుట్టగొడుగులు తీసుకొస్తాం. మా నాయనమ్మ కోసం మేము వెతకని ప్లేస్ లేదు. మా నాయనమ్మ అంటే మాకు చాలా ఇష్టం. మా నాయనమ్మ అంటే మా ప్రాణం. పొద్దున్న లేస్తాం, మా నాయనమ్మ కోసం చూస్తాం, మా నాయనమ్మకు పాలు ఇస్తాం, చాయ్ పెడతాం, అన్నీ చేస్తాం. మా తాత కూడా ఇంట్లో బోళ్ళు బొచ్చలు అన్నీ తోముతాడు. సాయంత్రం పూట అయితే మా తాత ఎట్లా బండి వేసుకొని తిరుగుతాడు అంటే మా నాయనమ్మ ఉన్న మా తాతయ్య మీకు చూపిస్తా. మీరు చూసి నిజంగా షాక్ అవుతారు. అంత మంచిగా చూస్తారండి. మా నాయనమ్మ ఉన్న మా తాతయ్య చాలా బాగా తిరుగుతారు. అరే మేము వద్దన్న కూడా విన్నాడు కదా. చూడండి ఇంత మంచిగా ఇంత హ్యాపీగా తిరుగుతా అంటే ఎవరన్నా ఓర్స్తారా? జిట్టి తలిగింది మా తాతయ్యకి అసలే. చూడండి మా తాతకు మా నాయనమ్మకు జిట్టి తలిగి పాపం వాళ్ళకి చేతబడి చేసి ఇలా అయిపోయింది. చాలా అంటే చాలా లవ్లీగా ఉంటారండి మా తాతయ్యన మా నాయనమ్మ. చూడండి బైక్ రేస్ మీద. అంతేకాదు వాళ్ళ బావ కూడా ఉన్నాడు చూడండి. ఆయన మా తాత తగ్గుతాడా? మా తాత తగ్గటాడు కాదు. దేశని అవ్వ తంతే అటు పడ్డాడు చూడు. అంతే మా తాత అంటే. ఓ నాయనమ్మ, ఓ నాయనమ్మ ఎక్కడున్నావు? ముసలోడు ఏడుస్తున్నాడు. ఓ నాయనమ్మ, మెడోలి నాయనమ్మ. తిరిగి 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 ఎక్కడ తిరగక వరంగల్లో మన ఇక్కడ ఒకటి ప్యాలెస్ ఉంది, ముస్లిమ్స్ ప్యాలెస్. ఇక్కడికి ఇట్లా ఉంది కావచ్చు అనేసి తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చామండి. కానీ ఇక్కడ ఆ ముస్లిం ప్యాలెస్ కాడ అయితే లేదు. మరి వరంగల్ అయితే రాలేదు, చూడలే నాయనమ్మ దొరకలే. కానీ ఈ ప్యాలెస్ అయితే చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. అబ్బాబా ఒక్కొక్క విగ్రహాలు మంచిగా తయారు చేశారు. ఎందుకంటే మా తాత వాళ్ళ తాత కదా. చాలా చాలా ఇదంతా మా కళాకారుల కళ. చాలా అద్భుతంగా తయారు. ఒకప్పటి ఇంజనీర్లు, ఒకప్పటి డెకరేషన్ చేసేవాళ్ళు, చెక్కేటాలు అబ్బా అద్భుతంగా చేశారు, అద్భుతంగా చెక్కారు. ఒక్కొక్కటి నిజంగా ముత్యాల లెక్క, రత్నాల లెక్క. ఒక్కొక్క ఇటుక అసలు నిజంగా బండ, అది మనం చెయ్యలేని బండ. అలాంటి టెక్నాలజీతో కట్టాడు. ఇది ఎంట్రీ అవ్వడం. పెద్ద పెద్ద తలుపులు, పెద్ద పెద్ద గుమ్మాలు ఉన్నాయి. ఇది ముస్లిమ్స్ వాళ్ళు కట్టాడు. గోరి మహమ్మద్ అబ్దుల్ కలామో ఎవరో కానీ కట్టారు. చాలా పెద్దగా ఉన్నది. ఆయన పేరు నాకు తెలియదు. ఆయన ఎందుకంటే మా తాత ప్లేస్ అంతా ఆక్రమించాడు కాబట్టి ఆ బాధతోని మేము ఆయన పేరు గుర్తుపెట్టుకోలేదు. చాలా చాలా పెద్దగా కట్టించాడు. చాలా అద్భుతంగా ఉంది కట్టించైనా కూడా. ఇక ఒకప్పటి అప్పుడు ఫిరంగులు, ఒకప్పటి బుల్లెట్స్, బాంబులు, ఇప్పుడు వేసే AK-47లకు ఒకప్పుడు బాంబులు, ఏది మన బాహుబలిలో ఉన్నట్టు బాంబులు, ఇవన్నీ ఫిరంగ్స్ బాంబులు. చాలా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా లోపలికి ఉన్నాయి. నేను తాళం వేశారు కానీ అటు సైడ్ నుంచి తాళం ఉంటే నేను తీసుకొని లోపలికి వెళ్ళి చూసి వచ్చేసాను. నాయన అయ్యయ్యో పాప ఎవడో విగ్రహం తలకాయ తీసుకెళ్ళిపోయాడు. సగం తలకాయలు తీసుకెళ్ళాలి, మొండాలు ఉంచారు. ఇది పెద్ద పెద్ద గుమ్మం, పెద్ద పెద్ద తలుపులు. ఇవి ఒక్కొక్క గుమ్మం నిజంగా మైండ్ బ్లోయింగ్. నిజంగా ఒక్కొక్క బండ ఇది ఇటుక అన్నట్టు. అది బండ అవి ఏనుగులు తీసుకొచ్చి కట్టాయట. అప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క బండ అంత పెద్ద ఉన్నాయి. నిజంగా పెద్ద పెద్ద రాళ్లతో కొట్టిన, పెద్ద పెద్ద బాంబులు పడ్డా కూడా
ఈ ప్యాలెస్ కూలదు, ఇది అంత పెద్దగా కట్టారండి, అంత ఉన్నది ఇది. లెఫ్ట్ సైడ్ దీని పక్కన కూడా ఒక ప్లేస్ ఉన్నది. ఈ సైడ్ నుంచి మనం తిరగగానే ఈ పక్క నుంచి మనం ఈ సైడ్ నుంచి పెద్దగా ఉన్నదండి. ఇగో చూడండి, ఇగో ఇలా ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా పెద్ద గోడన. ఇది ఎక్కాలంటే నిజంగా మనకు చుక్కలు అవుపడతాయి, ఎక్కలేమండి. ఇది అంత పెద్దగా ఉన్నది. దీని మీద ఇంకా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అద్భుతంగా కట్టారు ఆ కోట. గ్లోరీ ఎవరో ముస్లిం గోరియా అహ్మద్ గోరియా ఎవరో కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంకా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క గుమ్మానికి ప్రతి ఒక్క ఎంట్రెన్స్ తలుపు ఉన్నది. అంటే ఎవరైనా గెస్టులు వస్తే, అతిథులు వస్తే వాళ్ళు తిని మళ్ళీ బయటికి వెళ్ళడానికి, లేకపోతే వాళ్ళకు ఇండియేషన్ గాలి తగలడానికి ప్రతి గుమ్మం ఒక్కొక్కటి గుమ్మ ద్వారం ఉంది. వీటికి అంతకుముందు ఇండివిజువల్గా ఉండేదట. తర్వాత తలుపులు ఉంటే ఆ తలుపులు ఎవరో పీక్కెళ్ళారు. ఇక ఖాళీగా ఉంటే ఉంచుతారా మనోళ్ళు, తలుపులు పీక్కొని వెళ్ళాలి. కానీ నిజంగా ఇది మొత్తం ఒక అద్భుతమైన కట్టడం కట్టాడు ఆయన. షెఫ్ ఎవరో మంచి వ్యక్తి. చాలా చాలా మన వరంగల్లో ఉండడం. ప్రతి గుమ్మం ఇటు నుంచి అటు వెళ్ళచ్చు, అటు నుంచి ఇటు వెళ్ళచ్చు. వాటర్ ఫాల్ లోపల నుంచి ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా ఫిరంగులు, నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఫిరంగులు కూడా వెళ్ళచ్చు. ఫిరంగులు ఇక్కడ దాచారు. ఈ పక్కన మొత్తం తవ్వుతుంటే వెళ్ళాయి. మొత్తం ఇవి తవ్వుతూ ఉంటే పక్కన నుంచి మొత్తం బొమ్మలు, విగ్రహాలు, చాలా పురాతనమైన విగ్రహాలు వెళ్ళాయి. గైడ్ మాకు చెప్పాడు. చాలా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి పెద్దగా. అసలు మనం ఎక్కగలుగుతామా? ఇంత పెద్ద గుమ్మమే ఉండదు. మరి వాళ్ళు ఎట్లా కట్టారంటే మొత్తం ఏనుగులాట, టోటల్ ఏనుగులతోనే కట్టేశారు. మా నాయనమ్మ కోసం వచ్చి మేము ఇదంతా తెలుసుకున్నాం. మా నాయనమ్మ ఇంకా దొరకలేదు. నాయనమ్మ ఎక్కడున్నావే అని ఎత్తుక్కుంటూ తిరుక్కుంటూ ఇదంతా చూస్తున్న కిటికీలు చాలా. ఇంకా ఇది కాకుండా మీకు లోపల ఇంకొక అద్భుతమైన చూపిస్తా చూడండి. అది ఎట్లా ఉంటుంది అంటే లోపల ఎంట్రెన్స్ లోపల ఎలా ఉందో చూడండి, కింద నుంచి చూడండి లోపల. ఇది నిజంగా టెక్నాలజీ ఎంతగా కట్టారు ఆ టైంలో. ఒక చదువు లేదు, ఏం లేదు, కానీ ఆ టైంలో కట్టిన ఇవన్నీ కోట గోలు, లోపల మొత్తం చెక్కలు, పైన పెద్ద పెద్ద బండ ఇటుకలు. ఇవింత చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా కట్టారు. ఇదంతా నిజంగా అద్భుతమైన విషయం. ఎంత మంచిగా కట్టారంటే నిజంగా ఇవి మొత్తం లోపల మొత్తం బండలే, టోటల్ బండలు. ఆ బండల ద్వారా మొత్తం ఇక అంటే అది కూలదు. అంత ఏ సపోర్ట్ పెట్టి కట్టినో తెలియదు, కానీ నిజంగా పైకి వెళ్దామని మేము కూడా అనుకున్నాం. కానీ పైకి వెళ్ళకుండా తలుపు పెట్టారు వాళ్ళు. ఈ తలుపు పెట్టి ఇనుప రాళ్ళు పెట్టారు మన వాళ్ళు. ఇక పైకి వెళ్ళలేదు. ఇక చూడండి, ఒక శిలాశాసనాలు ఉంటాయి చాలా. ఇగో ఇవన్నీ శిలాశాసనాలు. అప్పుడు మనవి ఉన్నాయి, అన్నీ పగిలిపోయాయి ఎక్కడికక్కడికి. ఇవి తవ్వకాలలో బయటపడ్డాయి. అంటే ఇవి ఒక కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన అద్భుతమైన వాటికి, మన కాకతీయులు చేసిన వాటి శిలాజాలు అక్కడ పక్కన తవ్వితే బయటపడ్డాయండి. మా నాయనమ్మ కోసం ఇంకా ఎతుకుతున్నా.